బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఉదయం 7 గంటలకు జల్లులుగా మొదలైన వాన 8 గంటల తర్వాత కాస్త జోరందుకుంది. కూకట్పల్లి, అమీర్పేట్, యూసఫ్గూడ, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్, పంచగుట్టలో భారీగా వర్షం కురుస్తోంది. వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు గంటలపై రోడ్డుపై ఉండాల్సి వస్తోంది. వర్ష సూచన ఉండడంతో చాలా మంది మెట్రోలో ప్రయాణానికి మొగ్గు చూపారు. దీంతో మెట్రో రైళ్ల రద్దీ భారీగా పెరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం 7 గంటలకు జల్లులుగా మొదలైన వాన 8 గంటల తర్వాత కాస్త జోరందుకుంది. కూకట్పల్లి, అమీర్పేట, యూసఫ్గూడ, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్, పంచగుట్టలో వర్షం కురుస్తోంది. వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు గంటలపై రోడ్డుపై ఉండాల్సి వస్తోంది. వర్ష సూచన ఉండడంతో చాలా మంది మెట్రోలో ప్రయాణానికి మొగ్గు చూపారు. దీంతో మెట్రో రైళ్ల రద్దీ భారీగా పెరిగింది. ఇక ఇదే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలియజేస్తారు. రాజు, చెప్పండి. ప్రియా, ఎదరిపి లేకుండా కురుస్తున్న ఈ ముసురు వర్షం ఏదైతే ఉందో దీని వల్ల హైదరాబాద్ నగర ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో చాలా మంది కూడా ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు స్కూళ్ళు, కాలేజీలకు వెళ్లేవారు, అదేవిధంగా ఆఫీసులకు వెళ్లేవారు కూడా ఇబ్బందులు పడడం జరిగింది. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన వర్షం కూడా ఎడతెరిపి లేకుండా ఒక ముసురు వర్షం లాగా కురుస్తా ఉంది. దాదాపు 11 గంటల వరకు కూడా ఇదే వర్షం కొనసాగింది. చాలా ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపు తెరిపించినప్పటికీ మళ్ళీ ప్రారంభమై మళ్ళీ కూడా ప్రస్తుతం కూడా వర్షం కురుస్తా ఉంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహదీపట్నం, నాంపల్లి ప్రాంతాల్లో చిరుజల్లులు పడతా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా హెవీ ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ఎక్కడికక్కడ కూడా వాహనాలు అయితే నిలిచిపోయాయి. ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజు కురుస్తున్న వర్షానికి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్టయితే కూకట్పల్లి, ప్రగతి నగర్, నిజాంపేట్, బచ్చుపల్లిలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తా ఉంది. ఈ వర్షానికి తోడు రోడ్ల పైన నీళ్లు కూడా పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతా ఉన్నాయి. కొన్ని చోట్ల అపార్ట్మెంట్ సెల్లార్లలోకి కూడా నీరు కూడా వచ్చి చేరుతా ఉంది. దీంతో అక్కడ ప్రజలైతే ఇబ్బందులు పడతా ఉన్నారు. రోడ్లపైకి కూడా భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ కూడా స్లోగా మూవ్ అవుతుంది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. 5 నిమిషాల ప్రయాణానికి దాదాపు గంట సమయం పడుతుందని చెప్పి కూడా వాహనదారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ రోడ్లపై వాహనాలను డైవర్ట్ చేయలేక ట్రాఫిక్ పోలీసులు కూడా చేతులు ఎత్తేస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతాల్లో కంటోన్మెంట్ పరిసరాల్లో అదేవిధంగా సుచిత్ర, కుంపల్లి, దూలపల్లి, దుండిగల్, గండిమెత్తమ్మ, మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్పల్లి, సురారం ఈ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ అయితే భారీగా జామ్ అయిందని చెప్తున్నారు. మరోపక్క చూస్తున్నట్టయితే మెట్టు కూడా తార్నాగా, ఇటు సైడ్ ఉప్పల్, అదేవిధంగా సికింద్రాబాద్ జంక్షన్ ఈ ఏరియాల్లో ట్రాఫిక్ కూడా భారీగా జామ్ అయిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ వాన కారణంగా హైదరాబాద్ లోని పలు కాలనీలకు కూడా నీరు చేరింది. అక్కడ ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. మరో 2 రోజుల పాటు ఇదే విధంగా ఈ వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశాం, అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మరోవైపు ప్రభుత్వం కూడా ఇస్తా ఉంది. ప్రజలు ఎవరైనా ఇబ్బందులు పడితే టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వర్షానికైతే నగర ప్రజలైతే ట్రాఫిక్ లో అయితే ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ అప్డేట్స్.